ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి ఐటెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత చూపు ఎందుకు తగ్గుతుంది, పీసీఓ అంటే ఏంటిది తెలుసుకుందాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను చివరి దాకా చూడండి. అయితే జనరల్గా క్యాటరాక్ట్ సర్జరీ అంటే మన కంట్లో న్యాచురల్ లెన్స్ ఏదైతే ఉందో ఆ న్యాచురల్ లెన్స్ తీసి ఆర్టిఫిషియల్ లెన్స్ పెడతాము. ఇలా ఆర్టిఫిషియల్ లెన్స్ పెట్టినప్పుడు మనకు లైఫ్ లాంగ్ అనేది మళ్ళీ తిరిగి చూపు అనేది తగ్గడం జరగదు. క్యాటరాక్ట్ సర్జరీ ఎలా చేస్తారో మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాము. క్యాటరాక్ట్ సర్జరీ అనేది పైన కార్నియా మీద ఇన్సిషన్ చేసి క్యాప్సల్ బ్యాగ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని పైన ఓపెన్ చేసి సో న్యాచురల్ లెన్స్ ఏదైతుందో ఆ న్యాచురల్ లెన్స్ తీసి అందులో ఆర్టిఫిషియల్ లెన్స్ పెడతారు. సో ఇది క్యాటరాక్ట్ సర్జరీ. ఆర్టిఫిషియల్ లెన్స్ ఏదైతే పెట్టామో ఆ బ్యాగ్ కింద భాగాన్ని పోస్టీరియల్ క్యాప్సూల్ అంటారు. ఈ పోస్టీరియల్ క్యాప్సూల్ పైన ఒక లేయర్లా వస్తుంది, దీన్నే పీసీఓ అంటారు. పీసీఓ అంటే పోస్టీరియల్ క్యాప్సూల్ ఒపాసిఫికేషన్. అయితే ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు చూపు అనేది తగ్గడము, గ్లేర్గా అనిపించడము జరుగుతుంది. ఇది అందరిలో రాదు, కొందరిలో వస్తుంది. అయితే మనం ఈ క్యాటరాక్ట్ సర్జరీలో ఏవైతే ఆర్టిఫిషియల్ లెన్స్ వాడుతున్నామో ఇందులో కూడా రెండు రకాలు ఉన్నాయి, హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్. సో హైడ్రోఫోబిక్ అంటే ఏంటిదో ముందుగా తెలుసుకుందాం. హైడ్రోఫోబిక్ అంటే ఏంటంటే మనకు లెన్స్ అనేది వాటర్ పడ్డా కూడా వెళ్ళిపోతుంది. సో దీన్ని హైడ్రోఫోబిక్ అంటారు. హైడ్రోఫిలిక్ అంటే ఏంటిదంటే మనకు లెన్స్ ఏదైతే వాటర్ను అబ్జర్వ్ చేసుకుంటుంది. అయితే మనకి ఈ పీసీఓ రాకుండా ఉండడానికి హైడ్రోఫోబిక్ లెన్స్ కొంతవరకు హెల్ప్ చేస్తుంది. హైడ్రోఫోబిక్ లెన్స్ కనుక మనం వాడినట్లయితే కంటిలో ఈ పీసీఓ అనేది రావడానికి కొంచెం తక్కువ అవకాశం ఉంది. ఒకవేళ మీకు 2 years అయింది, పీసీఓ వచ్చింది, భయపడవలసింది ఏమీ లేదు. పీసీఓ వస్తే ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు చూద్దాం. పీసీఓ వస్తే ఏం చేయాలి, పీసీఓ వస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. అయితే పీసీఓ వచ్చినప్పుడు అదొక సర్జరీలా చేయరు. పీసీఓ వస్తే జస్ట్ 2 minutes 5 minutesలో యాగ్ లేజర్ క్యాప్సులాటమీ అంటారు. దీన్ని చేసి యాగ్ లేజర్ చేసి మీకు పోస్టీరియల్ క్యాప్సూల్ పైన ఏదైతే లేయర్ ఉందో ఆ లేయర్ అనేది తొలగించడం జరుగుతుంది. అది కూడా ఓపీలోనే, సర్జరీ థియేటర్కి తీసుకురారు, సర్జరీలా చేయరు. తర్వాత మీకు ఏమవుతుందంటే సర్జరీ ఈ పీసీఓ ఈ యాగ్ లేజర్ అయిన తర్వాత మీకు కొన్ని డ్రాప్స్ ఇస్తారు అంతే. కానీ ప్రికాషన్స్ అంటూ ఏముండవు, కన్ను నలపొద్దు, అవి తినొద్దు, ఇవి తినొద్దు అంటూ ఏమీ ఉండవు. అన్నీ తినొచ్చు, అన్నీ చేయొచ్చు. అయితే క్యాటరాక్ట్ సర్జరీ అయిన తర్వాత మీకు 2 కళ్ళతో చూపు బాగుంటుంది కాబట్టి ఒకవేళ ఒక కంట్లో కనుక పీసీఓ వచ్చినా మీకు అర్థం అవ్వదు. మీరు ఇయర్లీ ఒకసారి ఆప్థల్మాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్యాటరాక్ట్ సర్జరీ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు సో చెకప్ చేయించుకోవడం మంచిది. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.